అమ్రాము యోకెబెదుల కుటుంబాన్ని గూర్చి కొన్ని విషయాలు వినటానికి దేవుడు కృప చూపించాడు. వాస్తవంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని కుటుంబాలను మనం చూస్తే ఆ తల్లిదండ్రులు ప్రజలకు పరిచయం అవటానికి వారి పిల్లలు కారకులయ్యారు. ఆ పిల్లలే గనక లేకపోతే అసలు ఆ తల్లిదండ్రులను గూర్చిన ప్రస్తావన బైబిల్లో రాయబడి ఉండేదో లేదో ఒక ప్రశ్నార్థం. బైబిల్లో మరియా యోసేపులు ఉన్నారు. వాస్తవంగా మరియా యోసేపులు అందరిలాగే బ్రతుకు తెరువు నిమిత్తం దేశాన్ని వదిలిపెట్టి నజరేతులో తలదాచుకుంటున్న సాధారణమైన కుటుంబం కాదు, కడు పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం ఆ కుటుంబాన్ని గురించి చెప్పాలి చూస్తే, ఆ తల్లికి ప్రసవ దినాలు సమీపించినప్పుడు నజరేతు నుండి బెత్లెహేంకి వచ్చి తను ప్రసవించడానికి సత్రాన్ని వెతుక్కుంది. వాళ్ళది బెత్లెహేమే, అంటే పేరుకు బెత్లెహేమే కానీ ఆ బెత్లెహేములో కనీసం తలదాచుకోవటానికి చిన్న రేకుల షెడ్డు కూడా లేదు. అంత పేద కుటుంబం. సరే, వాళ్ళకి లేకపోతే లేకపోయింది, బంధువర్గం లేదా చెప్పాలంటే లేదని చెప్పాలి. ఒకవేళ ఉన్న బంధాలు సంబంధాలు వాళ్ళ మధ్యలో తెగిపోయాయి. మరియా యోసేపులు ఎందుకు ఎన్నిక లేని కడు దీనమైన కుటుంబం. కానీ ఈరోజు తల్లి మరియను ప్రపంచ క్రైస్తవ్యం అంతగా కొనియాడటానికి కారణం ఏంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతులు రెపరెపలాడేటట్లుగా కుమారుడు తన తల్లిదండ్రుల పట్ల బ్రతికాడు. ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలారా, మనలను కన్న గర్భానికి మనం ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉన్నదా అంటే ప్రతి బిడ్డ ఎవరో ఒక తల్లికి ఎవరో ఒక తండ్రికి పుట్టిన వారే. అవునా కాదా? మీలో ఎవరైనా ఆకాశం నుండి ఊడిపడిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. పూలదండేసి ఫోటో తీసి రేపు పేపర్లో వేపిస్తాం. నేను ఎవరికీ పుట్టలేదండి, నేను ఆకాశం నుంచి ఊడిపడ్డానండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కళ్ళు చేయి పైకి ఎత్తండి. లేదు, ఎవరో ఒక తల్లి ఎవరో ఒక తండ్రి మనలను కన్నారు. ఆ కన్న గర్భానికి మీరు నేను ఇవ్వగలిగే కానుక ఏదైనా ఉందంటే మనలను కన్న గర్భానికి మనం ఇవ్వగలిగే కానుక ఏంటంటే బైబిల్ ఒక దివ్యమైన మాట చూపిస్తాను. చూడండి, లూకా సువార్త 11వ అధ్యాయం. అందరూ చూడండి, 27వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, చప్పలు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ అందరం గట్టిగా హుషారుగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. యేసు ప్రభు వారు అక్కడ నిలవబడి ఉన్నారు. యేసు ప్రభుని చూసి ఒక తల్లి బిగ్గరగా కేకలేస్తా ఉంది. ఏమంటుందో తెలుసా? అయ్యా, నిన్ను కన్న గర్భం ఏదో నాకు తెలియదు, కానీ నీవు కుడిచిన స్తన్యములు ఏ తల్లివో తెలియదు, కానీ ఆ తల్లి గర్భము ధన్యమై ఉన్నదయ్యా. ఆ తల్లి జీవితం ధన్యమై ఉన్నదయ్యా. నిన్ను కన్న గర్భము ధన్యమై ఉన్నదని కుమారుని బట్టి తల్లిని కీర్తిస్తూ ఉన్నారు. నా ప్రభు బిడ్డలారా, నీవు నేను మనలను కన్న గర్భానికి మనం ఇవ్వగలిగే శ్రేష్టమైన కానుక ఏదైనా ఉందంటే నీ సత్ప్రవర్తన చూసి ప్రజలు అనాలి, ఈ బిడ్డను ఏ తల్లి పెంచిందో గానండి, ఈ అమ్మాయికి ఏ తల్లి క్రమశిక్షణ నేర్పిందో గానండి, ఈ పిల్లలకు ఏ తల్లిదండ్రులు దైవికమైన క్రమాన్ని నేర్పారో గానండి. మా సంఘంలోనే ఇలాంటి పిల్లలు లేరండి,
నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు ధన్యకరమైన వారు అని పిల్లలను బట్టి తల్లిదండ్రులు, నా వైపు చూడండి, పిల్లలను బట్టి తల్లిదండ్రులు తలెత్తుకునేటట్లుగా చేయాలి. తల్లిదండ్రులు తలదించుకునేటట్లుగా బ్రతికేటువంటి బ్రతుకు సరైన బ్రతుకు కాదు. నిన్ను బట్టి సంఘంలో, సమాజంలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, నలుగురు మధ్యలోకి ధైర్యంగా వెళ్లకుండా వారు తలదించుకునేటట్లుగా బ్రతకటానికి ఒకవేళ పిల్లల బ్రతుకు దానికి కారణమైతే అలాంటి బ్రతుకు శ్రేష్టమైన బ్రతుకు కాదు. పిల్లలుగా తల్లిదండ్రులకు మనం ఇవ్వగలిగే కానుక ఏంటంటే, నిన్ను బట్టి వారికి ఘనత, గౌరవం కలిగితే నీ బ్రతుకు, నీ జన్మ ఒక ధన్యకరమైనటువంటి జన్మ. గడిచిన 2 వారాలు నేను దైవజనరాలు దుబాయ్ దేశంలో ఉన్నాం. దేవుని కృప, ఓ 10 రోజుల పాటు అక్కడ దేవుని వాక్యం అందించాను. 2 ఆదివారాలు స్థానిక సంఘంలో మేము లేం. దైవజనులు రాజన్న, జార్జన్న వాళ్ళిద్దరూ 2 ఆదివారాలు వర్తమానాలు అందించారు. సహజంగా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు స్థానిక సంఘ కాపరికి, దైవ సేవకులకు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మనసు మాత్రం సంఘం మీద కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దైవ సేవకులుగా మాకు మా స్వాస్థ్యం, మా ఆస్తి, మా నిరీక్షణ, మా సంతోషం ఏదైనా ఉన్నదంటే అది సంఘమే. ఎక్కడికి వెళ్ళినా ఎలీషా అంటాడు కదా గెహజీతో, నా ఆత్మ నీతో కూడా రాలేదా అని. మేము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మా మనస్సు మాత్రం దేవుడు మాకు ఇచ్చిన సంఘం పరిచర్య పట్ల కొట్టుకుంటూ ఉంటుంది. 2 ఆదివారాలు లేవు. మన లైవ్ చూసే బిడ్డల్లో కొంతమంది నాకు ఫోన్ చేశారు. నేను కూడా సంఘంలో కొంచెం వాక్య జ్ఞానం కలిగి నిష్పక్షపాతంగా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడే 1-2-3 బిడ్డలతో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అయ్యా, 2 ఆదివారాలు మీరు లేరు కదా, దేవుని మహా గొప్ప కృపను బట్టి అసలు మీరు లేరనే లోటే మాకు కనపడలేదయ్యా. వాళ్ళ వయసు చిన్నదో పెద్దదో మాకు తెలియదు, కానీ ఒక్కొక్క మాట అగ్ని కణములాగా మా హృదయాలను తాకిందయ్యా. ఆ వాక్యం ద్వారా మేము కట్టబడ్డామయ్యా. ముగింపులో అన్నారు, భలే పెంచారయ్యా పిల్లల్ని, భలే పెంచారయ్యా. ఆ మాట అంటంతో దైవజనుడిగా నా ఛాతి 56 ఇంచులు విరిగిపోయింది. అలాగని నేనే వాళ్ళకి పెద్ద నేర్పిందేవి లేదు. వాళ్ళు చూసి నేర్చుకుంటారులే అని వదిలేసే బ్యాచ్ నాది. దైవజనురాలు అట్లా కాదు, ఒక్కొక్కరితో ఒక్కొక్క లక్షణాలు. వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఆ పిల్లల్ని ఎట్లా పెంచారు కానయ్యా, అసలు ఈ 2 ఆదివారాలు మీరు లేరనే లోతు లేకుండా చక్కటి వాక్యం చేత మమ్మల్ని పోషించారయ్యా, భలే పెంచారయ్యా పిల్లల్ని అన్నారు. ఆ మాట వాళ్ళని ఆత్మీయంగా కని పెంచి పెద్ద చేసిన తండ్రికి నాకెంత సంతోషం ఇచ్చిందో. ఈరోజు యవ్వన బిడ్డలారా, నీ తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్లుగా వారి తల పైకెత్తే బిడ్డగా నువ్వు బ్రతకాలి. అలా నువ్వు బ్రతికేవా నీ బ్రతుకు ధన్యమైపోయినట్టే లెక్క. కువైట్ దేశం నుంచి ఒక ఫ్యామిలీ 1 నెల రోజులు మన దగ్గర ఉన్నారు. వెళ్తూ వాళ్ళు ఫెయిత్వం గూర్చి, సేవకుల పిల్లలను గూర్చి ఒక సాక్ష్యం చెప్పారు. మేము ప్రపంచంలో చాలామంది సేవకులను చూసాం, కానయ్యా మీ సేవకుల పిల్లల్లో ఉన్న దీనత్వం, నేల మట్టుకు తగ్గించుకునే ఆ తగ్గింపు తత్వం ప్రపంచంలో మేము ఎక్కడా చూడలేదయ్యా. ఈ పిల్లల్ని ఎంత చక్కగా మీరు పెంచారో కదా. ఆ ఘనత నాకు కలగటానికి ఎవరిని బట్టి? ఆ పిల్లలను బట్టి.
దైవజనమ, మరియా యోసేపులు ఎవరికి తెలియరు. వాస్తవంగా ఆ తల్లిదండ్రులకు అంత పేరు ప్రఖ్యాతులు రావటానికి కారణం వారి కడుపును పుట్టిన ఒక్క యేసు క్రీస్తు వారు వారి పేర్లు చరిత్ర పుటల్లో రాయబట్టడానికి కారణమైపోయారు. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరుగుతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏడుస్తారు, అయ్యా పోలీస్ స్టేషన్ ముఖం ఎట్లా ఉంటుందో మాకు తెలియదయ్యా, ఏనాడు కోట్ల మెట్టెక్కిన వాళ్ళం కాదయ్యా, వీడు పుట్టాడు, వాడు చేసిన తప్పుడు కార్యక్రమాలకి మేము పోలీస్ స్టేషన్ ఎక్కాల్సి వస్తుందయ్యా. సంఘంలో తలెత్తుకోలేకపోతున్నాం, బంధువుల మధ్యలో తలెత్తుకోలేకపోతున్నాం. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అని అడిగితే నోటితో చెప్పలేనటువంటి పరిస్థితి. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఒక చోటుకి వెళ్తే, అసలు బంధువుల మధ్యకి వెళ్ళటమే మానేసామయ్యా, చుట్టాల ఫంక్షన్కి వెళ్ళటమే మానేసామయ్యా, సంఘానికి వెళ్ళిన ఒక మూలను కూర్చుంటున్నాం, ఆరాధన ముగించుకోవటంతో వచ్చేస్తున్నాం. ఏమైందయ్యా, ఎందుకట్లా? మా పిల్లలను బట్టి మేము తలెత్తుకోలేకపోతున్నామయ్యా. ఒకడు తిరుగుబోతుడయ్యాడు, రెండో వాడు తాగుబోతుడయ్యాడు. ఆ పిల్లలు పెద్దోళ్ళు కాక మునుపు మా బంధువుల్లో కానీ సంఘంలో కానీ మాకంత గౌరవం ఉండేది, అంత ఘనత మాకు దొరికేది. వాళ్ళు ఎప్పుడైతే పెద్దోళ్ళు అయిపోయారో మా గౌరవాన్ని ఇంకొంచెం పెంచాల్సింది, ఉన్న పరువు ప్రతిష్టలంతా తీసేశారయ్యా. పిల్లలను బట్టి తలదించుకుంటున్నాం. ఏడుస్తున్నాడు తండ్రి. ఈ మాటలు వింటున్న యవన బిడ్డలారా, అందరూ నా వైపు చూడండి. యవన బిడ్డలారా, నా వైపు చూడండి. నిన్ను కన్న అమ్మ నిన్ను చూసి, నీ ఎదుగుదల చూసి, నిన్ను కన్నటువంటి తండ్రి నిన్ను కనిన గర్భం నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ కనిన గర్భం నీ ఎదుగుదల చూసి వాళ్ళు సమాజంలో తలెత్తుకొని బ్రతుకుతున్నారా, అవమానంగా బ్రతుకుతున్నారా? కన్న గర్భానికి నీవిస్తున్నటువంటి బహుమానం ఏంటి? ఈ పరంపరలోనే నేనంట హన్నా ఎల్కానా, నోవేర్, ఎవరికి తెలియని వ్యక్తులు. ఆ తల్లిదండ్రుల పేరు పరిశుద్ధ గ్రంథపు చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబట్టానికి కారణం ఎవరో తెలుసా? ద గ్రేట్ సమూయేల్. సమూయేల్ అనేవాడే లేకపోతే హన్నా ఎల్కానా సాధారణమైన ఇశ్రాయేలీలో ఒక గోత్రికులుగా వాళ్ళు మిగిలిపోయేవాళ్ళు. ఈ పరంపరలోనే ఇప్పుడు మనం ధ్యానిస్తున్న అమ్రాము యోకెబేదుల కుటుంబం ఉందే, నేను ఇందాక చెప్పే కదా, అసలు అమ్రాము యోకెబేదు ఆ పేర్లు ఎరగని క్రైస్తవులు భూలోకంలో చాలా మంది ఉన్నారు. అలాంటి ఊరు పేరు లేని తల్లిదండ్రులు ఈ మధ్యాహ్నపు ఈ సాయంకాలపు వేళ మన మధ్యలో వాళ్ళు సాక్షులుగా అనేక మంది ఎదుట ఆ కుటుంబం కొనియాడబడటానికి కారణం ఏంటంటే వారి గర్భాన పుట్టినటువంటి 3 పిల్లలు వారి పేర్లు చరిత్ర పుటల్లో రాయబట్టానికి కారణమయ్యారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల పేరు పోలీస్ స్టేషన్లో రాయబట్టానికి కారణమైతే, ఇంకొంతమంది పేర్లు ఆయాస్కరమైన స్థలాల్లో రాయబట్టానికి కారణమైతే, వీళ్ళ గర్భాన పుట్టిన ఈ పిల్లలు ఆ తల్లిదండ్రుల పేరు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడటానికి ఒక శ్రేష్టమైన బిడ్డలుగా వాళ్ళు బ్రతికారు. నేనంట అలాంటి పిల్లలు కుటుంబంలో ఒక్కడు పుట్టిన ఆ తల్లి గర్భం ధన్యమే. అలాంటి కొడుకు ఒక్కడు పుట్టిన, అలాంటి కూతురు ఒక్కడు పుట్టిన, అలాంటి శ్రేష్టమైన బిడ్డ ఒక్కడు పుట్టిన కన్న గర్భం అనుకుంటుంది, చాలు నా గర్భం ధన్యమైపోయింది, చాలు దేవుడు నాకు ఇచ్చిన చిన్న జీవితం ధన్యమైపోయిందని తల్లిదండ్రులు అతిశయపడేటట్లుగా పిల్లలు బ్రతకటానికి ఈ స్థలములో ఉన్న ప్రతి యవ్వన బిడ్డను దేవుడు బలపరిచి ఆశీర్వదించును గాక. అలా చేసేటట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. రైట్. ఈ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచారు, ఆ పిల్లలు ఎలా పెరిగారు? జమ్ము పెట్టే తారు కీలులో నుంచి ఒక శ్రేష్టమైన పాఠం మనం వినబోతున్నాం. చూడండి, నిర్గమకాండం అందరూ చూడండి, 2వ అధ్యాయం 'అందరూ మీ బైబిల్ తెరవండి.
2వ అధ్యాయం 3వ వచనం. తరువాత ఆమె వాని దాచలేక నువ్వు సెట్టింగ్ మార్చుకు, చిన్న వాయిస్ పెంచు. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమొన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమీ సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలు చాలు, నాతో కలిసి అందరూ చెప్పండి. తరువాత ఆమె కొంచెం పెద్దగా వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టెను తీసుకొని, ఏం తీసుకొని, రైట్, దానికి అందరూ చెప్పాలి, దానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, పాండ్స్ పౌడర్ రాసి, ఏం పూసింది? అయ్యో చెప్పాలండి, నేను చెప్పినట్టు చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి, పర్వాలేదు. ఆ జమ్ము పెట్టెకి మళ్ళీ పెద్దగా, ఆ జమ్ము పెట్టెకి పెద్దగా పెద్దగా చెప్పాలా? నేను చెప్పినట్టు చెప్పండి, పర్వాలేదు. ఆ జమ్ము పెట్టెకి పాండ్స్ పౌడర్ రాసి, సరే, ఆ జమ్ము పెట్టెకి ఫెయిర్ అండ్ లవ్లీ రాసి, ఏం ఒక్కలు చెప్పట్లా, ఏం పూసిందట? ఆ జమ్ము పెట్టెకి జిగటమన్ను, జిగటమన్ను, పెద్దగా చెప్పాలి, జిగటమన్ను కీలును పూసి ఆ జమ్ము పెట్టెలో మోషేను పెట్టి నైలు నదిలో వదిలేసింది. ఆ జమ్ము పెట్టె ప్రయాణమై 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 చివరికి రాజగృహం చేరటానికి దేవుడు కృప చూపించాడు. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా 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 హుషారుగా కడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా, పెద్దగా హల్లెలూయా. ఒకరోజు ఒక తల్లి కూతురుని తీసుకొని వచ్చింది. ఆ పాప వయస్సు నాకు తెలిసి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పాపకి ఈ చెవుకు ఒక సైకిల్ చక్రం పెట్టింది, ఈ చెవుకు ఒక సైకిల్ చక్రం పెట్టింది. నేను అనుకుంటా సైకిల్ చక్రమే సన్నగా ఉంటుంది అనుకుంటా. సైకిల్ చక్రానికి మించిన పెద్ద రింగు పెట్టింది. సరే, పెడితే పెట్టింది. ఆ తల్లి, ఆమె సంతోషం ఆమెదే. అద్భుతం తెలుసా? జడలో తలలో ఇటువైపు 10 పాయలు తీసి 10 రకాల జుట్లు వేసింది, ఇటువైపు ఒక 10 రకాల జుట్లు వేసింది. ఇక్కడ మెలదిప్పి ఇక్కడ గులాబీ పువ్వు పెట్టింది. చిన్న బిడ్డ, 6-7 సంవత్సరాల వయసులో ఉన్న చిన్న బిడ్డ, ఇక గమనించండి, చేతులకు రంగు వేసింది, ఏదో రంగు పూసింది, కాళ్ళ గోళ్ళను వదిలిపెట్టల రంగు పూసింది. అసలు ఆ పాప ఎంత డెకరేటివ్గా ఉందంటే అంత డెకరేటివ్గా ఉంది. అలాగని వారు మనం విరిగినటువంటి వాళ్ళు కాదు, అయితే క్రైస్తవులే, ప్రార్థన చేయండి అని వచ్చారు. మనకెందుకులే అనుకున్నట్లుగా అట్లా ప్రార్థన చేయబోయాను. ప్రార్థన చేయబోయి తల మీద ఇట్లా సిలువు గుర్తేస్తాం కదా, ఇలా సిలువు గుర్తేసేటప్పుడు ఆ రాసుకున్నటువంటి పెయింటింగ్ ఊడిపోతుంది. అంటది ఆ చిన్నపిల్ల, అయ్యగారు చెయ్యి మెల్లగా అనండి అయ్యగారు అంత. మా తల్లి, నేను అన్నా, ఎందుకమ్మా ఈ తంటాలు, ఇది అన్నా, ఇదంతా ఎందుకమ్మా అంటే, ఈలోపు వాళ్ళ అమ్మేమందో తెలుసా? ఇది నా మాట ఒక్క మాట ఎనదు అయ్యగారు, నా మాట ఒక్క మాట ఎందు అయ్యగారు, కావాలని అన్నీ రాసుకుంది అయ్యగారు అంది. ఆ చిన్నపిల్ల, 5 సంవత్సరాల పిల్ల ఏమందో తెలుసా? అసలు ఇవన్నీ మా అమ్మ కొనకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తాయండి అంది. సూపర్, తిరుగులేదు ఆ మాటకి. ఏమన్నావమ్మా అన్నాను. అయ్యగారు మీ ముందేమో అది రాసుకుంది ఇది రాసుకుంది అని అంటుంది, అసలు ఇవన్నీ 5-6 సంవత్సరాల వయసు కలిగి నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా అమ్మ కొంటే కదా. వాళ్ళ అమ్మ చూసి కూతురు వైపు చూసి ఉరి చూస్తాను, అట్లా అనొద్దు అంటుంది. అవి బుయ్యిలా లోకం నేర్పలేదా తల్లి? ఆ జమ్ము పెట్టెకి ఏవేవో పూసి
లోకాన్ని కూతురులోకి తీసుకొచ్చి, లోకాన్ని కొడుకులోకి తీసుకొచ్చి ఒక లోకస్తుడిగా కొడుకుని పెంచలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాట, జమ్ము పెట్టిన ఒక దాన్ని తయారు చేసి వెలుపల బయట జగటమన్ను కీలు పూసి దాన్ని నైలు నదిలో వేస్తే, లోకమనే నైలు నదిలో తన కొడుకును వదిలిన లోకమనే నీళ్లలో వాడు మునిగిపోకుండా రాజగృహాన్ని చేరటానికి దేవుడు కృప చూపించాడు. నా చేతులెత్తి దీవిస్తా ఉన్నాను. మోషే రాజగృహాన్ని ఎలా చేరాడో, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలు కూడా రాజగృహానికి చేరే కృప దయగల దేవుడు అనుగ్రహించును గాక. చప్పట్లు కొట్టే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నా ప్రభు బిడ్డలారా, జమ్ము ఆధ్యాత్మికంగా దేనికి గుర్తుగా ఉందంటే, జమ్ము జీవము కలిగిన దేవుని సంఘానికి గుర్తుగా ఉంది. మోషే ఎవరయ్య అంటే నీళ్లలో నుంచి విమోచించబడిన వాడు. ఆ పేరుకున్న అర్థం, లోకమనే నీళ్లలో నుంచి విమోచించబడిన మనం అందరం లోకంలో మరి అన్నడు మునిగిపోకుండా జమ్ము పెట్టే లాంటి సంఘంలో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దాచబడినటువంటి వాడై ఉండాలి. ఎక్కడ దాచబడాలి? చెప్పాలి ఎక్కడ దాచబడాలి? సంఘం అనే జమ్ము పెట్టెలో ప్రతి క్రైస్తవుడు దాచబడాలి. ఏ వ్యక్తి అయితే సంఘం అనే జమ్ము పెట్టెలో పదే పదే దాచబడతాడు. మీరు చూడండి, దేవుని కృప ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో సెంట్రల్ మందిరంలో శనివారం వచ్చిందంటే నాకు మందిరాన్ని చూడటం భలే ఇష్టం. సాయంత్రం చిన్న చిన్న పిల్లలు 6, 7, 8, 10, 12 సంవత్సరాల పిల్లలు శనివారం సాయంత్రం మందిరంలో పరిచర్య చేయటానికి వస్తారు. ఆ పిల్లలను చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, దేవా, ఈ బిడ్డలకు దొరికిన భాగ్యం నా చిన్నతనంలో నాకు దొరకలేదే. ఈ బిడ్డలకు దొరికిన ధన్యత చిన్నతనంలో నాకు ఆ పిల్లలను చూస్తే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అంత సంతోషం అనిపిస్తుంది. నేను మందిరంలో చూస్తాను, చిన్నతనం నుంచి దేవుడు మందిరము పరిచర్యలో పెరిగిన పిల్లలు, మందిరంలో పెరిగిన పిల్లలను లోకం అంటుకోకుండా దేవుడు కాపాడుతాడు. కొంతమంది పిల్లలు మందిరానికి వస్తారు, ఆదివారం వస్తారు, టాటా చెప్తారు, మరలా వచ్చే ఆదివారం వస్తారు. నేను ఈ బ్యాచ్కి పెట్టే పేరు ఏంటంటే ఆయారాం గయారాం. చెప్పండి, ఆయారాం గయారాం. ఈ ఆయారాం గయారాం బ్యాచ్ ఉంది చూసారా? వాళ్ళు జమ్ము పెట్టె దగ్గరకు వస్తారు కానీ జమ్ము పెట్టెలోకి రారు. దైవజనమ, నా తట్టు చూడండి. ప్రపంచంలో ప్రతి స్థలం అపవిత్రతను పెంచి పోషించే స్థలం. అది కాలేజీ అయినా, ఉద్యోగ స్థలమైనా, వ్యాపార స్థలమైనా, బస్ స్టాండ్ అయినా, రైల్వే స్టేషన్ అయినా, ప్రతి స్థలం పాపాన్ని పెంచి పోషించే స్థలం. ప్రపంచమంతా పాపాన్ని పెంచి పోషిస్తూ ఉంటే, ఇలాంటి పాపలోకంలో మానవాళికి పవిత్రతను పంచే ఒకే ఒక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. ఈ మాట విను. ఏ స్థలమైనా పాపాన్ని పంచేదే, తెలియకుండా చెడుతనాన్ని రేపేదే, తెలియకుండా అపవిత్రతను మనిషిని యొక్క మనస్సులో పురికొల్పేదే. ఇలాంటి అపవిత్రమైన లోకంలో మానవ జాతికి పవిత్రతను పంచే ఒకే ఒక్క స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. అందుకని నేను అంట, నీ పిల్లల్ని ఎక్కువగా మందిరంలో పెంచు, ఎక్కువగా మందిరంలో పెరుగు. మందిరంలో పెరిగాడు సమూయేలు. తల్లి 5 సంవత్సరాలు పాలిచ్చి పెంచిందండి. బైబిల్లో రాయబడిన మాట, 5వ సంవత్సరంలో కొడుకును మందిరంలో వదిలేసి వెళ్ళిపోయిందట. సంవత్సరానికి ఒకసారి కొడుకుని చూడటానికి వెళ్ళి నేనంట, ఏమమ్మా అన్నమా, కొడుకంటే నీకు ప్రేమ లేదా? అయ్య బాబాయ్, అంత మాట అంటారు ఏంటండి? కొడుకంటే ప్రేమ లేకపోవటం ఏంటండి? నాకు లేక 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 పుట్టిన ఒక్కగానొక్క కొడుకండి. మరి కొడుకంటే ప్రేమ ఉంటే వాడిని సంరక్షించాలి కదా. నీ ఇంట్లో పెంచుకొని, నీ ఇంట్లో పెట్టుకొని వాడు ఆలనా పాలన చూడాలి కదా. ఎందుకు అక్కడ మందిరంలో వదిలేసి వచ్చావు అంటే, ఆ తల్లి ఏమంటుందో తెలుసా? కన్న తల్లిగా నేను ఇవ్వలేని భద్రత నా దేవుని మందిరం నా పిల్లలకు అనుగ్రహిస్తుంది.
కన్న తండ్రిగా ఎల్కానా ఇవ్వలేని భద్రత, కన్న తల్లిగా పిలువబడుతున్న అన్నమనే నేను ఇవ్వలేని భద్రత నా పిల్లలకు నా దేవుని మందిరం ఇస్తుంది. కొంతమంది యవ్వన బిడ్డలు ఏదో తల్లిదండ్రులతో పాటు మొక్కుబడిగా మందిరానికి వస్తారు. ఆ బిడ్డల్లో వెతికిన భక్తిని, పవిత్రతను, విశ్వాసాన్ని చూడలేకపోతాం. ఎందుకు వచ్చావురా మందిరానికి? అమ్మా ఎందుకు వచ్చావు మందిరానికి అంటే కొంతమంది లోపట ఈ ప్రశ్న మనం అడిగామనుకోండి, వాళ్ళ లోపట ఏముంటుందో తెలుసా? రాకపోతే అమ్మ మూరుకోదుగా, మా అమ్మ అసలే రాకాసి, ఇలా పిల్లల మనసులో ఉండేది. రాకపోతే మా నాన్న ఊరుకోడుగా, వాళ్ళ టార్చర్ భరించలేక మందిరానికి వచ్చా. నేనంట మొక్కుబడిగా కాలేజీకి వెళ్ళేవాడు వాడు చదువుల్లో రాణిస్తాడా? తల్లిదండ్రులు తిడతారేమోనని స్కూల్కి వెళ్ళేవాడు చదువులో ప్రయోజకుడు అవుతాడా? తల్లిదండ్రుల కంటి తుడుపు కోసం మందిరానికి వచ్చేవాడు ఆత్మీయుడిగా మార్చబడతాడా? నో. నేను నా ప్రభు కొరకు బ్రతకాలి. నా తల్లిదండ్రుల మీద నిలిచిన భక్తి కంటే రెట్టింపు భక్తి నా మీద నిలవాలి. ఈ అపవిత్రపు లోకంలో నేను ఒక పవిత్రుడిగా బ్రతకాలని ఏ గుండెలు దేవుని కొరకు మండుతూ ఉంటాయో వాడు జమ్ము పెట్టిగా పిలువబడుతున్న సంఘాన్ని చారటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘం జమ్ము పెట్టి అన్నాం కదా, ఇంతకీ ఆ సంఘం ఎట్లా ఉండాలి? ఒక దివ్యమైన మాట చెప్తాను, దివ్యమైన మాట. అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జమ్ము ఎక్కడ పెరుగుతుందో యోబు గ్రంథకర్త చక్కటి మాట అంటాడు. చూడండి, అది చదివితేనే బాగుంటుంది. యోబు గ్రంథం, తమ్ముడు ఆ మైక్ సెట్ చేయి, నువ్వు అవుట్పుట్ తగ్గించు, సెట్టింగ్ మార్చుకో. 8వ అధ్యాయం 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా. థ్యాంక్ యూ. రైట్. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. చాలు. జకర్య గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. వారు యుద్ధము చేయించు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. యెహోవా వారికి తోడయుండెను గనుక వారు యుద్ధము చేయగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు. మరొకసారి నాతో కలిసి చెప్పండి, 5వ వచనం పెద్దగా కొంచెం. వారు యుద్ధము చేయించు వీధుల బురదలలో శత్రువులను త్రుక్కుదురు. నా వైపు చూడండి. ఒక్కొక్క పంట ఒక్కో నేలలో పెరుగుతుంది. ఈ నేలలో పండేటువంటి పంట మరొక నేలలో పండలేదు. కొన్ని పంటలు నల్లరేగడిలో పెరుగుతాయి, కొన్ని పంటలు మెట్ట ప్రాంతంలో పెరుగుతాయి, మరికొన్ని పంటలు బురద నేలలో పెరుగుతాయి. ఇప్పుడు వరి ఉంది. వరి పండాలంటే నేల ఎలా ఉండాలి? ఏం అట్ట చూస్తున్నారండి? కొంతమంది అట్ట చూస్తున్నారంటే తింటమైతే తిన్నాం కానీ అది ఎక్కడ పెరిగింది? అమ్మా మీరు మెదక్కోళ్లే కదా, వరి పెరగాలంటే నేల ఎట్లా ఉండాలి? ఇప్పుడు యాపిల్ పండు మన భారతదేశంలో బాగా పండుతుందా? పండదు. ఎక్కడో కాశ్మీర్లో పండుతుంది. మన ప్రాంతంలో యాపిల్ పండదు. యాపిల్ పండాలంటే నేల ఉండాల్సిన విధానం వేరుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క పంట ఒక్కొక్క నేలలో పెరుగుతుంది. అలాంటి అనుకూలమైన నేల ఉంటేనే ఆ నేలలో ఆ పంట పెరుగుతుంది. అలాగే జమ్ము ఉందో చూసారా? జమ్ము బురదున్న చోట పెరిగిద్దంట. ప్రైజ్ ది లార్డ్. నేనంట జీవము కలిగిన దేవుని సంఘం అనే జమ్ము పెట్టి కూడా, జమ్ము కూడా బురదగా పిలువబడుతున్న పాపలోకంలోనే అది పెరుగుతూ వస్తుంది. సంఘాన్ని దేవుడు ఇది నా పవిత్రమైన రక్తంతో కడగబడింది కాబట్టి సంఘాన్ని ఎక్కడో పరలోకంలో దేవుడు ఉంచలేదు. లేకపోతే ఈ భూమి మీద ఓ ప్రత్యేకమైన ప్రాంతంలో సంఘాన్ని దేవుడు ఉంచలేదు. సంఘాన్ని దేవుడు ఎక్కడ ఉంచాడంటే బురదతో నిండుకున్న లోకంలోనే ఉంచాడు.
కానీ ఈ జమ్ము ఏం చేస్తుందో తెలుసా? ఈ బురదతో కూడుకున్నటువంటి లోకంలో బురద మధ్యలోనే ఉంటూ అది ఏపుగా ఎదుగుతూ ఉంటుంది. సంఘం కూడా బురదతో నిండుకున్న లోకంలో ఉండాలి, కానీ బురద తనకు అంటుకోకుండా నిష్కలంకురాలిగా సంఘం అనేటువంటి జమ్ము పెట్టే దేవుని కొరకు పెరిగేదై ఉండాలి. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. 2 రెఫరెన్సులు మీకు చదివించాను. ఒకటి పేతురు పత్రికలో రాయబడింది, రెండవది జకరియా గ్రంథంలో రాయబడింది. పేతురు పత్రికలో ఏమంటాడో తెలుసా? పేతురు పత్రికలో ఏమంటాడో తెలుసా? పంది బురదలో డొర్లినట్లు అంటాడు. జకరియా గ్రంథంలో ఏం రాసిందో తెలుసా? వాళ్ళు బురదలో ఉండి పరాక్రమశాలులై శత్రువులను తొక్కుతున్నారట. అంటే బురదను తొక్కుతూ, కాళ్ళ కింద తొక్కివేస్తూ వాళ్ళు ఎదుగుతూ దేవుని కొరకు బ్రతుకుతున్నారట. 2 రకాల సంఘాలు ఉన్నాయి. బురదగా పిలువబడుతున్న లోకంలో బ్రతుకుతూ, పందిలాగా లోకంలో ఉన్నటువంటి అపవిత్రతను సంఘానికి అంటింప చేస్తూ, బురద సంఘం బురద 2 మమేకమై కలిసి బ్రతుకుతున్న సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు మాత్రం ఈ బురద మనకు అంటుకోకూడదు, ఈ లోకం మన దగ్గరికి రాకూడదు, ఈ లోకపు సాంప్రదాయాలు మనకు రాకూడదని చెప్పి బురదను కాళ్ళతో తొక్కివేసి, బురదను కాళ్ళతో అణిచివేసి జమ్ములాగా ఎదుగుతూ ఉన్నటువంటి సంఘాలు కొన్ని భూమి మీద ఉన్నాయి. నీవు ఎక్కడ కట్టబడాలో తెలుసా? పందిలాగా బురదలో డొర్లాడే సంఘాల్లో కట్టబడితే దేవుని కొరకు నువ్వు బ్రతకలేవు. బురదలాంటి లోకంలో నుంచి వేరై ఆ బురదను కాళ్ళతో త్రొక్కుతూ దేవుని కొరకు ఎవరైతే బ్రతకటానికి ప్రాకులాడతారో అలాంటి జమ్ము పెట్టిన ఒకడు ఆశ్రయిస్తే వాని ప్రయాణం సాగిపోతూ రాజభవనం చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆ మధ్య ఒక చోట పెళ్లి కార్యక్రమానికి వెళ్ళాం. తెలిసిన వాళ్ళు చాలా సంవత్సరాల క్రితం, సుమారుగా 11 సంవత్సరాల క్రితం ముగింపులో వెళ్ళాం. నాతో పాటు మాణిక్యవన్ కూడా వచ్చారు, వేరే ప్రాంతం అది. ఇక పెళ్ళి అయిపోయింది, ఇక ఎక్కడో రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్కి వెళ్దామని చెప్పి చర్చి కాంపౌండ్లోనే రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్ జరిగే కార్యక్రమానికి వెళ్దామని అటువైపు వెళ్తున్నాం. ఆ స్థలంలో నుంచి సినిమా పాటలు వినబడుతున్నాయి. ఎక్కడో బయట నుంచి వినపడుతున్నట్లున్నాయని చెప్పి, సరే అది బయట సౌండ్ లేమలని రిసెప్షన్ జరిగే స్థలానికి వెళ్తా ఉంటేనండి, చర్చి కాంపౌండ్లో సినిమా పాటలు పెట్టి 2 డాన్సర్లు నిలబడి అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటే, యవన పిల్లలంతా చుట్టూతా చేరి ఏలలేస్తూ ఉంటే, అక్కడున్న ఫాదర్ గారు, అక్కడున్న పాస్టర్ గారు కూడా మా ఊడు భలే డ్యాన్స్ చేసాడని పొగుడుతున్నాడు. బురదలో పందిలాగా డొర్లేటువంటి వ్యక్తులు. సంఘం బురద లాంటి లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి. బురదతో నిండుకున్న లోకంలోనే బ్రతుకుతాం, బురదతో నిక్షిప్తమైనటువంటి ప్రాంతంలోనే బ్రతుకుతాం. కానీ సంఘం ఎలా ఉండాలంటే బురదను తొక్కివేసి, సంఘానికి లోకం అంటకూడదయ్యా, లోకపు డాగు మచ్చ ముడత అంటకుండా ఒక నిష్కరంకురాలిగా పెరగాలని బురదను తొక్కుతూ ఏపుగా పెరిగేటువంటి సంఘాలు ఉంటాయి. అలాంటి జమ్ము పెట్టి లాంటి సంఘంలో ఎవరు దాచబడతాడో వాడు రాజభవనం చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. కొంతమంది లోకం బురద లోకం. నేను చాలా సంవత్సరాల క్రితం చెప్పాను, నా జీవితంలో మొట్టమొదటిసారి పశ్చిమ గోదావరి ప్రాంతం వివాహానికి వెళ్ళాను. మా అశోకర్ణాలు ఊరి దగ్గరే. ఆ ప్రాంతానికి వెళ్తే మంచి మే మాసం, సొక్కా వేసుకున్న మగోడు ఒక్కడు లేడండి దేవుని దయ వల్ల. కారణం ఏంటంటే విపరీతమైన చెమట. ఎవరిని చూసినా మన రిక్షా దొక్కే బ్రదర్స్ ఉంటారు కదా, రైల్వే స్టేషన్లో మన హమాలి అన్నలు ఉంటారు కదా, ఆ ఊర్లో ఏ మగోడు చూసినా నిక్కరేసుకొనే ఉన్నాడు. నేను మనసులో అనుకున్నాను, బాబోయ్ ఈ ఊరు యూనిఫామ్ ఏమో ఇది అనుకున్నా. ఎవరిని చూసినా ఒంటి మీద కండవా నిక్కర, ఇంతే. నాకు అర్థం కాక, అయ్యా ఈ ఊరికి ఏమైనా సపరేట్ యూనిఫామా ఇది అన్న. నవ్వుతా అంటాడు, యూనిఫామ్ కాదు పాడు కాదన్న, చెమట బాధ తట్టుకోలేక
దిగంబర స్వాములు అయిపోయారన్నా అన్నాడు. ఓహో ఇదే సంగతి అని చెప్పి నేను అడిగా, ఎంత చెమట ఉంటుందా ఇక్కడ అన్న. ఆయన ముగింపులో అన్నాడు, వచ్చారుగా మీకే తెలిసిద్దిలే అన్నాడు. స్నానానికి వెళ్ళి బయటకు వచ్చే లోపు 3 స్నానాలు అయిపోయినాయి నాకు. ఇక స్నానం అనే సంగతి మర్చిపోయాను. మంచి మే నెల ఇక పెళ్లి స్టార్ట్ అయింది. పెళ్లి కూతుర్ని చర్చి లోపలికి తీసుకురావాలా. ఆ పాస్టర్ గారు నన్ను కూడా తీసుకెళ్ళాడు. మీ చర్చికి వచ్చే అమ్మాయే కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, కాస్త అమ్మాయిని లోపలికి తీసుకొద్దాం రండి అన్నారు. వెళ్ళాం. వెంటనే పాస్టర్ గారు ప్రార్థన చేసి అమ్మాయి లోపల అడుగు పెట్టి అన్నారు. ఆ అమ్మాయి లోపలికి వద్దామని అడావుడిలో ఎడంకాలు చర్చి లోపల పెట్టింది. ఎడంకాలు పెట్టిందో లేదో అయ్యగారు అన్నాడు, అమ్మాయి బుద్ధి లేదా నీకు? శుభమంట పెళ్లి చేసుకోవడానికి చర్చిలోకి వస్తే ఎడంకాలు పెట్టేబట్టి కొడికాలు పెట్టాలా అన్నాడు. నేను మెల్లిగా అన్న అయ్యగారితో, అయ్యగారు కుడికాలు చూడండి అయ్యగారు కుడికాలే పెట్టాలని బైబిల్లో ఏవైనా రాసి ఉందా, ఎడంకాలు పెట్టకూడదా అన్న. నా వైపు చూడండి అన్నాడు. నువ్వు పెంతుకొస్తా అన్నాడు. ఎందుకు అంటున్నావు అన్న. మీ పెంతుకోస్తోళ్ళంతా గొంతుకొస్తండే, అసలు మీకేం తెలుసండి పద్ధతిలో, కుడికాలే పెట్టాలన్నాడు. అయ్యా ఈ అమ్మాయి యేసు రక్తంతో కడగబడింది కదా అన్న. కడగబడింది అన్నాడు. యేసయ్య రక్తం కుడికాల్లో ప్రవహించి ఎడంకాల్లో ప్రవహించకుండా ఉందా అన్న. యేసయ్య రక్తం శరీరం అంతా ప్రవహిస్తుందా, కుడికాల్లోనే ప్రవహిస్తుందా? ఎవరంటే ఈ ప్రజలంతా సంఘం అనేటువంటి జమ్ము పెట్టెకు బురదనంటించేటువంటి వ్యక్తులు. లోకపు సాంప్రదాయాలే దేవుడే. లోకపు పోకడే దేవుని కార్యక్రమాలు. గమనించండి, పంది బురదలో పడి డొర్లాడుతున్నట్లుగా బురద అనే లోకం సంఘం కొన్ని చోట్ల మమేకమైపోతా ఉంది. కొన్ని సంఘాలు మాత్రం బురదను కాళ్ళతో తొక్కి, ఈ బురద లోకం మాకొద్దు, క్రీస్తుకు సాక్షులుగా మేము బ్రతకాలి, యేసు క్రీస్తుకు సాక్షులుగా మేము బ్రతకాలి, వాక్యానికి సాక్షులుగా బ్రతకాలని వాక్యపు పునాదుల మీద కట్టబడుతూ ఎదుగుతున్నటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయి లోపు కంగారు పడి ఎడంకాలు చెట్టుకుని వెనక్కలాగి కుడికాలు పెట్టిందండి. అద్భుతం చెప్పమంటారా? కుడికాలు పెట్టిందో లేదో ఉన్న పాటున కరెంటు పోయింది. ఆ పాస్టర్ గారు నా వైపు చూశాడు. నేను మనసులో అనుకున్నా, కుడికాలు మహిమ, ఇది కుడికాలు మహాత్యం అన్నట్లుగా మనసులో అనుకున్నా. అంటాడు మళ్ళా, పోతే పోయిందండి, మళ్ళీ వస్తుంది. మా ఊర్లో ఎక్కువసేపు కరెంటు బాదండి, సర్పంచ్ చాలా గట్టోడండి, ఎమ్మెల్యే కూడా మాకు బాగా క్లోజ్ అండి, 2-3 నిమిషాలు ఏదో అన్నాడు. వస్తే మంచిదేనయ్యా, నీకు మంచిదో కాదో నాకు తెలియదు, కానీ నాకు మంచిదయ్యా. ముందు మా హైదరాబాద్ వాతావరణం అద్భుతం. చెమట ఎక్కువ పట్టదో, ఎండ ఎక్కువ ఉండదో, చలి ఎక్కువ ఉండదు. నేను చూసిన ప్రాంతాలన్నిటిలో నంబర్ 1 బెంగళూరు, ఆ తర్వాత ది బెస్ట్ ప్లేస్ దేవుడు మనకిచ్చిన హైదరాబాద్ పట్టణం. మెదక్ కూడా అదే రకంగా చూస్తున్నారు. మా మెదక్ బాగాలేదా? మీ మెదక్ ఇంకా బాగుందమ్మా. ఆమెన్. సరే, లోపలికి వెళ్ళాం. పెళ్ళి స్టార్ట్ అయింది. 1/2 గంట అయింది, కరెంటు రాలా. 20 నిమిషాలు అయింది, కరెంటు రాలా. దానికి తోడు ఆ చర్చి రేకుల షెడ్డు చర్చి, పెనం పక్కనే, ఎనప కొలిం పక్కనే, అగ్నిగుండం పక్కనే ఉన్నట్టుంది. సరే, నేను ఎట్లాగో ఖర్చు పూపుకుంటా సాగుతూ ఉన్నాను. పెళ్లి కూతురు ఉంది చూసారా, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఒక్కపోతకు తట్టుకోలేక కళ్ళు తేలేసి వాళ్ళ అమ్మనే, అమ్మ కూల్ డ్రింక్ అమ్మ, థమ్సప్ అమ్మ, పెప్సీ అమ్మ అని లీటర్లు తాగుతూనే ఉంది, గుడ్లు తేలేస్తూ ఉంది. ఒక అర్ధగంట ఆగిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని పిలిచి అంది, అమ్మ నేను ఇక్కడ కూర్చోలేనమ్మా, నేను బయటికి వెళ్ళిపోతానమ్మా, నన్ను బయటికి తీసుకెళ్ళమ్మా అంటుంది. వాళ్ళమ్మ అంటుంది, పెళ్ళి నీదేనే, నువ్వు పోతే ఎవరిని ఇక్కడ కూర్చోబెట్టా, పెళ్ళి అయితే అయింది కానీ అమ్మా,
ఆ తాలిబొట్టు కట్టేటప్పుడు వస్తాలే అమ్మా, నేను ఇక్కడ కూర్చోలేదమ్మా అంటుంది. ఆ అమ్మాయి పుట్టు తాళేస్తా ఉంటే ఈలోపు కొబ్బరి బాండం తీసుకొస్తుంది. ఆ కొబ్బరి బాండంలో ఏదో కలుపుతారు కదా, ఏదో ఓఆర్ఎక్స్ బిఆర్ఎక్స్ ఏదో ఉంది కదా అమ్మా, ఏదో ఓఆర్ఎక్స్ బిఆర్ఎక్స్ కలిపారు. తాగింది తాగుతుంది, గుడ్డు తాళేస్తుంది. ఇక లేచింది అమ్మాయి. లేస్తే పాస్టర్ గారు అంటారు, కూర్చోమ్మా కూర్చోమ్మా. అయ్యగారు కూర్చుంటా, నన్ను పిలవండి, తాలిబొట్టు కట్టేటప్పుడు వస్తా అయ్యగారు. తాలిబొట్టు కట్టి లేచిపోబోతుంది. ఆ పాస్టర్ గారు స్టేజ్ మీద ఉండి వెనక నా వైపు ఇట చూశాడు. నేను చాలా మంచోడినమ్మా, నేను అసలు ఇవి పట్టించుకోను, మన పని ఏదో మందే. సైలెంట్గా తలకాయ దించి మనసులో అనుకున్నా, నీ కుడికాలు మహిమ. ఆ కుడికాల బురద సంఘం పందిలాగా కలిసి మీద బ్రతకూడదు. సంఘం ఏం చేయాలో తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై లోకమనే బురదను కాళ్ళతో త్రొక్కి లోకం తనకు అంటుకోకుండా తామర పుష్పం బురదలో పెరిగినట్లుగా, ఎస్, బురదలో జమ్ము మొలిచి ఎదిగినట్లుగా సంఘం దేవుని కొరకల ఎదుగునుగాక. అలాంటి సంఘంలో ఏ వ్యక్తి దాచబడతాడో, అలాంటి సంఘంలో ఏ వ్యక్తి పెరుగుతాడో, ఆ వ్యక్తి యొక్క నడిపించబడి పరలోకపు రాజగృహం చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. రైట్. ఏ పెట్టెలో పెట్టింది ఆ కొడుకుని? అందరూ చెప్పాలి. ఏ పెట్టె? కొంచెం గట్టిగా. బంగారు పెట్టె కదా, ఎనప పెట్టె. పాత రోజుల్లో ఎనపెట్లు ఉండేవి. మేము గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునే వాళ్ళం. దేవుని కృప 10వ తరగతి దాకా గవర్నమెంట్ హాస్టల్లోనే చదువుకున్నాం. గవర్నమెంట్ హాస్టల్లో టంగు పెట్లు ఉంటాయి. దసరా హాలిడేస్కి వెళ్ళినప్పుడు తినుబండరాలు అవి ఇవి తెచ్చుకొని బీరువా కాదు ఏమంటారు, టంగు పెట్టులో పెట్టి తాళం వేసుకొని వెళ్ళేవాళ్ళు పిల్లలు. అద్భుతం ఏంటంటే తాళం వేసినట్టుగానే ఉంటుంది. అద్భుతం. తాళం వేసినట్టుగానే ఉంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి ఆ తాళం తీసి తిందామని పెట్టి ఓపెన్ చేసి చూస్తే తినుబండరాలని హానోకు మాయమైనట్టు మాయమైపోయి ఉంటాయి. ఏమైపోయింది? తాళం వేసాం, తాళం వెంటిస్తాం కాలేదుగా. ఆ ఎనపెట్టకి వెనక హింజీలు ఉంటాయి కదా, వాటిని ఉప్పదీయటంలో 2-3 నిష్ణాతులు ఉంటారు. సరే, కొడుకును ఎనపెట్టులో పెట్టల, బంగారు పెట్టెలో పెట్టల, ఎత్తడి పెట్టెలో పెట్టల, సంఘం అనే జమ్ము పెట్టెలో పెట్టింది. హల్లెలూయా. మరొకసారి ఈ మాట చెప్తాను. సంఘాన్ని జమ్ము పెట్టెతో పోల్చడానికి కారణం ఏంటంటే, సంఘం బురదగా పిలువబడుతున్న లోకంలో పెరుగుతుంది. కానీ గమనించండి, బురద తనకు అంటుకోకుండా జమ్ములాగా సంఘం లోకంలో దేవుని కొరకు ఎదిగేదై ఉండునుగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జమ్ము దేనికి గుర్తయ్యి అంటే, యెషయా గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది. చూడండి, చిన్న చదువు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5వ వచనం. మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అటుదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? లోకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. రైట్. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ జమ్మును గురించి మాట్లాడే రెండవ మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది, ఒకడు జమ్ము వలె తల వంచుకునినట్లు అని రాసి ఉంటుంది. మీలో చాలామంది జమ్మును చూసి ఉంటారు. జమ్ము నిటారుగా పెరుగుతుంది. దాని పై భాగం ఎట్లా ఉంటుంది చెప్పండి ఎట్లా ఉంటుంది? దాని పై భాగం ఇట్లా వంగిపోయి ఉంటుంది. ఒక మనిషి తల వంచినట్లుగా జమ్ము యొక్క పై భాగం తల వంచినట్లు ఉంటుంది. ఆ కుమారుణ్ణి జమ్ము పెట్టెలో పెట్టిందంటే, ఆ కుమారుడు తల్లిదండ్రుల దగ్గర
వినయ విధేయతలు కలిగిన బిడ్డగా బిడ్డ పెరగటానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలారా, క్రైస్తవ సంఘానికి ఆభరణం, ఓ క్రైస్తవ యవనస్తుడు ఆశీర్వదించబడటానికి పునాది వినయ విధేయతలు. కొంతమంది యవన బిడ్డలు ఉంటారు, ఊరోళ్ళందరి మాటలు చెవులు కోసుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తారు. ఎప్పుడైనా కన్న తల్లి కూతురుకు ఏదైనా ఒక మాట చెప్పబోతా ఉంటే అమ్మ ఏమంటుందో తెలుసా? ఇంటికి వచ్చా, ఇక స్టార్ట్ చేసావుగా, ఆపు, ఇక ఆపు. ఇంటికి వస్తే జోరీగలాగా ఏదో ఒకటి పద్దాకలు వాగుతూనే ఉంటావు అని తల్లి ఏదైనా ఒక చిన్న మాట చెప్తే కన్న తల్లి మీద చిరుబురులాడేటువంటి కుమార్తెలు, చిరుబురులాడేటువంటి కుమారులు లోకంలో ఎంతమంది లేరండి? ఊరోళ్ళందరి మాటకు విధేయత చూపిస్తారు, బంధువుల మాటకు విధేయత చూపిస్తారు, స్నేహితుల మాటకు విధేయత చూపిస్తారు. కానీ అదేం పాపమో తెలియదు, తండ్రి ఒక మాట చెప్పాడంటే కోపం పుస్సుమని వస్తుంది. అవిధేయపు ఆత్మ అది ఒక దురాత్మ. తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసే ఆత్మ అది ఒక దురాత్మ. తల్లిదండ్రుల మాట, భక్తి కలిగిన తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపి నడిచేటువంటి ఆ నడక అది ఒక దురాత్మ అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆ తల్లి కొడుకును జమ్ము పెట్టెలో పెట్టడానికి కారణం ఏంటంటే వీడు వినయ విధేయతలకు మారుపేరయ్యా, వినయ విధేయతలకు మారుపేరయ్యా. మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు ఉన్నారు. 12వ ఏట యేసయ్యను గూర్చి రాయబడిన మాట, తన తండ్రి యోసేపు వడ్రంగివాడు. ఆయన ఏదైనా కుర్చీ తయారు చేసి యేసు ప్రభు వారిని పిలిచి, బాబు ఇది పలానా మత్తయోళ్ళకి ఇచ్చిరా అంటే, లోకరక్షకుడైన యేసు ప్రభు వారు తండ్రి మాటను పట్టుకొని తన భుజాల మీద కుర్చీ వేసుకొని మోసుకుంటూ వెళ్ళి అక్కడిచ్చి వచ్చావు. బాబు నాకు కాస్త ఈ పని చేసి పెట్టు అని యోసేపు చెప్తే మారు మాట మాట్లాడకుండా వెంటనే ఆ పని చేసేవాడు. తల్లి ఏదైనా ఒక మాట చెప్తే మారు మాట మాట్లాడకుండా యేసు ప్రభు వారు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకని బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన బెత్లెహేము, ఆయన నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చెప్పండి వారికి. ఆ కొడుకు అట్లా లోబడి ఉంటే ఆ తల్లి చూసి అనుకుంటుందట, మా నజరేతు ప్రాంతంలో చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ ఈ బిడ్డకున్నంత విధేయత, వినయం నేను ఎవరి దగ్గర చూడలేదే. తల్లి వాటిని తలపోస్తూ ఉంది. అరే మా బంధువుల్లో చాలా మంది ఉన్నారు, కానీ బంధువుల్లోనే కాదండి, యేసు ప్రభు తర్వాత పుట్టిన బిడ్డలు ఉన్నారు, యోధా, యాకోబు, ఇంకా కొంతమంది బిడ్డలు ఉన్నారు. ప్రతిమా బిడ్డలు పుట్టారు, కానీ ఈ బిడ్డల్లో ఎవరిలో నేను ఇంత విధేయత చూడలేదే. ఈ బిడ్డ ఇంత విధేయతగా బ్రతుకుతున్నాడని యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని చూసి ఆ తల్లి ఆశ్చర్యపడి తన మనస్సులో ఆలోచిస్తూ, ఆ బిడ్డ వినయాన్ని గురించి ఆలోచిస్తూ ఆ సంగతులని హృదయంలో తలపోస్తా వచ్చిందట. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్పా. ఈరోజు యవన బిడ్డలారా నా వైపు చూడండి, లైవ్లో వాక్యం వింటున్న యవన బిడ్డలారా నా వైపు చూడండి. మీ తల్లిదండ్రులు హృదయపు లోతుల్లో నుంచి, మా కూతురు మేము గీసిన గీత దాటదు, విధేయురాలు అని నీ తల్లి నేను గూర్చి సాక్ష్యం చెప్పిద్దా? చెప్తే నువ్వు ధన్యురాలివమ్మా. నీ ప్రయాణం రాజగృహానికి చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న యవన బిడ్డలారా, మా పిల్లలకు 17 సంవత్సరాల వయసు వచ్చిన, 18 సంవత్సరాల వయసు వచ్చిన తల్లిదండ్రులుగా మేము గీసిన గీత మా పిల్లలు దాటరు. మా పిల్లలు విధేయతకు మారిపోయారు. తల్లిగా ఏది చేయొద్దంటామో, తండ్రిగా ఎక్కడికి వెళ్ళొద్దంటామో, మా మాట తూచా తప్పకుండా వాళ్ళు విధేయులు అని నిన్ను కన్న తండ్రి నిన్ను గూర్చి సాక్ష్యం చెప్తాడా? చెప్తే ఒక శుభవార్త, నీ ప్రయాణం రాజగృహం చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. నువ్వు మందిరానికి వచ్చి పరిచర్య చేసి ఉండొచ్చు, మంచిదే. మందిరానికి వచ్చి పరిచర్య చేసే నీ బ్రతుకులు తల్లిదండ్రులకు విధేయతను చూపించకుండా మందిరానికి వచ్చి పరిచర్య చేస్తే ఆ అర్పణ దేవుని దృష్టికి అసహ్యమైపోతుంది. జమ్ము పెట్టెలో కొడుకును పెట్టింది. వినయ విధేయతలు కలిగిన వాడిగా నా ప్రభు బిడ్డలారా, తల్లిదండ్రులుగా పిల్లలకు నేర్పేటప్పుడు వినయాన్ని నేర్పండి.
పెద్దలను గౌరవిస్తూ ఎలా మాట్లాడాలో, దైవజనులను గౌరవిస్తూ ఎలా మాట్లాడాలో, ఇంటికి వచ్చిన అతిథులను ఎలా స్వీకరించాలో, ఎలా మన్ననగా మాట్లాడాలో ఆ వినయ విధేయతలు బాల్య దినాల నుంచే వారికి ఉగ్గుపాలతో నేర్పేవారిగా మన ముందుముగాక. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. పెద్దోళ్ళు వచ్చారంటే వాళ్ళని ఎట్లా గౌరవించాలో నేర్పండి. కొంతమంది మంచి తల్లులు ఉంటారు, భలే బ్రహ్మాండమైన తల్లులు ఉంటారు, భలే బ్రహ్మాండమైన తల్లులు. ఆడి చిన్నపిల్లోని కూర్చోబెట్టి వాళ్ళ పెళ్ళైన కొత్తలో వాళ్ళ అత్త ఏమేమందో ఏ మాటలందో అవన్నీ చిన్నపిల్లోడికి పెట్టి చెప్తే ఉంటే అంటది కొడుకు చెప్తా, కూతురికి చెప్తా, కొడుకు చెప్తా అంటది, అయ్యా మీ నాన్నమ్మ అదే ముసలిది ఉందే, ముసలిది మీ నాన్నమ్మ అదే ముసలిది ఆ ముసలిది నన్ను ఎంత టార్చర్ పెట్టిందో అని చెప్తా ఉంటే కొడుకు కదా, మా అమ్మని అట్లా చేసిందా వాడు నర్నరాన జీర్ణించుకుపోయిన తర్వాత ఓ 2-3 నెలలకో 2 సంవత్సరాలకో మీ అత్తగారు వస్తారు. నీవు మాత్రం ఏ ఎండకా గొడుగు పట్టగలుగుతావు? అత్తం చూడటంతో అత్తయ్య గారండి అంటావు. వాడు కొడుకు అనుకుంటాడు, అబ్బా మా అమ్మ భలే యాక్షన్ చేస్తుంది, సూపర్. మనసు మమత సీరియల్లో అమ్మకు సోడు దొరికితే బాగుండు, సూపర్ అని అనుకుంటాడు. అత్తయ్య గారండి అని నువ్వు అన్నావు, కానీ అప్పుడు దాకా చెప్పిన మాటలు కొంటే కదా, వాడు ఏమంటాడు తెలుసా? ఏ ముసల్దానే అంటాడు. ఒకటే మాట చెప్తా, చిన్నతనం నుంచి పెద్దలను గౌరవించటం, వినయము, విధేయత, వాటిని మనం ఉగ్గుపాలతో పెంచుతూ ఉంటే వినయం ఉన్న చోట ఘనత ఉంటుంది, వినయం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుంది, వినయం ఉన్న చోట దేవుని ఆశీర్వాదం పొంగి ప్రవహించడానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరొక మాట కూడా చెప్తాను, కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కదా. నీ పిల్లలకు వినయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఒక భార్యగా నీ భర్త మాటకు నువ్వు ఎంత విధేయత చూపిస్తా ఉంటావో అది నీ పిల్లలు చూస్తారు. అమ్మో మా అమ్మకు మా నాన్న అంటే ఎంత భయం, మా నాన్న మాటకి ఎంత విధేయత చూపిద్దో, మా నాన్న అంటే మా అమ్మ గడగడగడగడలాడుతూ ఉంటుంది అన్న ఆ పేసం పిల్లల హృదయంలో పడిందా? నువ్వు చెప్పకుండానే వాడు వినయ విధేయతలకు మారుపేరుగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక్కళ్ళు కూడా ఆమె అని చెప్పలా. ఎందుకు? ఈ కాలం అంతా వణికించే బ్యాచ్ ఎక్కువైపోయింది. ఆ బ్యాచ్ ఎవరైనా ఉంటే సంతోషంగా గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఒకప్పుడు ఉండేది వణికే బ్యాచ్, ఇప్పుడున్న బ్యాచ్ అంతా వణికించే బ్యాచ్. అట్లుండొద్దు. నీ పిల్లలు చిన్నతనం నుంచి పెద్దలను ఎట్లా గౌరవించాలో, భర్తను ఎట్లా గౌరవించాలో అది నీ యొద్ద నేర్చుకునేటట్లుగా ఆ వినయం మన పిల్లలు మనలో చూచుదురుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. అద్భుతం. జమ్ము పెట్టెలో పెట్టింది. ఏ పెట్టెలో పెట్టింది? జమ్ము పెట్టెలోనే పెట్టడానికి కలిగిన ఒక ప్రబలమైన కారణం ఆ తల్లి ప్రవచనాత్మకంగా చెప్తుంది. ఏమనో తెలుసా? ఈ జమ్ము పెట్టెలో పెట్టబడిన ఈ పసికందు రాబోయే దినాలలో మనుషులకు దేవునికి మధ్యలో ఒక రాయబారిగా దేవుని పని చేయబోతున్నాడు అని. జమ్ము పెట్టే రాయబారి తత్వానికి గుర్తు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం. ఆమేన్. యెషయా గ్రంథం చూడండి, అందరూ చూడండి. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, అలాగే 33వ అధ్యాయం 7వ వచనం. చిన్న చదువు. అది సముద్రపు మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. ఏ పడవల్లో పంపుతుంది? చెప్పాలి. ఏ పడవల్లో పంపుతుంది? రాయబారులను జమ్ము పడవల్లో పంపిస్తా ఉంది. ఆ రాయబారులు ఎలా ఉన్నారో? వారు శూరులు, బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. అందరం చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరూ నా వైపు చూడండి. బిడ్డలరా,
దేవుడు నీకు అనుగ్రహించిన పిల్లలు, ఆ బహుమానాలు ఉన్నారే, ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక మాట చెప్తాను. ఆ పిల్లలను చూసినప్పుడల్లా నీ గుండె లోతుల్లో నుంచి రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ బిడ్డ మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ గొప్ప ప్రణాళిక చొప్పునే ఈ బిడ్డను నా కడుపులో వేశాడు. ఏమో, రాజ్యాలను తలకిందులు చేసే రాయబారిగా దేవుడు ఆశీర్వదించవచ్చు. మమ్మల్ని కన్నప్పుడు మా తల్లిదండ్రులు మేము ఎంత సేవకులం అవుతామని, ఇలా దేవుని సేవ చేయగలుగుతాం వాళ్ళేం కలలు కనలా. కానీ ఈరోజు మమ్మల్ని వాళ్ళు కళ్ళతో చూస్తూ ఉంటే, ఈ పిల్లనైనా మేము కందే, వీళ్ళనైనా మేము పెంచి పెద్ద చేసింది, కన్న గర్భాలు ఆశ్చర్యపోతూ ఉంటాయి. నేను మీతో చెప్పే మాట, ఈ నిష్ప్రయోజకుడు వీడొక్కడే కాదు, దేవుడు నీకు బహుమానంగా ఇచ్చిన నీ పిల్లల మీద దేవునికి ఒక గొప్ప ప్రణాళిక దేవుడు దాచిపెట్టి ఉంచాడు. నమ్మండి మాట. ఏదో ఊరక యాంత్రికంగా పుట్టారు అనుకోకు. మనుషుల ఇచ్చల వలన పిల్లలు పుట్టారు అనుకోకు. నీ గర్భంలో నుంచి ఒక కొడుకు బయలుదేరాడంటే, ఒక కుమార్తె బయలుదేరిందంటే, ఆ బిడ్డల పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. వాళ్ళని చూసినప్పుడల్లా వీడు దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డ, వీడు భవిష్యత్తులో ఏమవుతాడో, ఎంత గొప్పవాడిగా మార్చబడతాడో, అయ్యో ఈ బిడ్డ నేను జాగ్రత్తగా పెంచాలని. గమనించండి, ఆ తల్లి జమ్ము పెట్టెలో పెట్టడానికి కారణం, జమ్ము పెట్టే రాయబారి తత్వానికి గుర్తుగా ఉంది. జమ్ము పెట్టెను చూపిస్తూ ఏమంటుందో తెలుసా? వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత మనుషులకు దేవునికి మధ్యలో ఘోరముగా ఏడ్చే ఒక రాయబారిగా మార్చబోతున్నాడు అని ప్రవచనాత్మకంగా మాట్లాడింది. తల్లిదండ్రులారా నా వైపు చూడండి. ఎప్పుడు పిల్లలను చూసినప్పుడు ప్రవచనాత్మకంగా మాట్లాడండి. ప్రవచనమెత్తి వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళను గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా పరిస్థితులు వ్యతిరేకంగా ఉండి ఉండొచ్చు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా విశ్వాసంతో ఆశీర్వదిస్తూ మాట్లాడండి. ఎప్పుడు తల్లిదండ్రులుగా మీ నోట నుంచి నువ్వు నాశనం అయిపోతావే, నువ్వు మట్టి కట్టుకొని పోతావే, నీకు ముద్దన్నం కూడా దొరకదే, మమ్మల్ని ఎంత ఏడిపించావు కదా, రేపు నీకు కూడా దొరకదే. ఆ మధ్య ఒక తల్లి అందట, రేయ్ నువ్వు నన్ను ఎంత ఏడిపిస్తున్నావు, తల్లిగా నేను శపిస్తున్నాను చూడు, మమ్మల్ని ఇంత ఏడిపిస్తున్నావు కాబట్టి రేపు నేను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరు వంకాయమ్మని పెట్టుకుంటాను అందంట. వెంకాయమ్మ పేరు. తల్లి అనాల్సిన మాటలేనయ్యి. ఏమంటుంది? నన్ను ఇంత ఏడిపిస్తున్నావు కాబట్టి రేపు నిన్ను ఏడ్పించే భార్య రాకపోతే నా పేరు మార్చుకుంటానంది. నేనంట, ఆడికి ఏడ్పించే భార్య వచ్చిందంటే మరి అత్తకేం వచ్చినట్టు? చెప్పండి అమ్మా. అత్తకేం వచ్చినట్లు? ఏడ్పించే కోడలు వచ్చినట్లు. భార్యాభర్తలు కొట్లాడుకున్నా పొద్దున కొట్లాడుకుంటే సాయంత్రానికి మంచి అవుతారు, సాయంత్రం కాకపోతే రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి మంచి అవుతారు. అత్తా కోడళ్ళ మధ్య ఒక్కసారి యుద్ధం ప్రారంభమైతే మొదటి ప్రపంచ యుద్ధం 2.5 సంవత్సరాలతో అయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం 3.5 సంవత్సరాలతో అయిపోయింది. మన కొత్తగా జరిగిన యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం 1.5 సంవత్సరాలతో అయిపోయింది. ఈ అత్తా కోడళ్ళ మధ్యలో గొడవ స్టార్ట్ అయిందా? ప్రభు రాకడ వరకు ఉండాల్సిందే. ఇప్పుడు అత్త వచ్చి అంటది, అయ్యగారు మా కోడలు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యగారు. ఈ అయ్యగారు అంటాడు మనసులో, మారాల్సింది కోడలు కాదు, తల్లి చూస్తూ అంటది, వీడు రాయబారి, వీడు రాయబారి. బిడ్డను ఒక రాయబారిలాగా తాను పెంచుతా వచ్చింది. నేనంట రాయబారి ఘోరంగా ఏడ్చేవాడు. నేనంట 5 నెలలు 3 నెలలు బిడ్డను పెంచింది, కానీ ఆ 3 నెలలు ఆ బిడ్డ చెవులు వింటుండగా, ఆ బిడ్డ పసి హృదయం చూస్తుండగా, లేలేత నేత్రాలు చూస్తుండగా ఆ తల్లి రోధించటం చూసి ఉంటాడు. అందుకనే సినాయి పర్వతం మీద ఇశ్రాయేలు 40 లక్షల మంది ప్రజలకు దేవునికి మధ్యలో ఒక రాయబారిగా నిలవబడి సినాయి పర్వతం మీద 40 రోజులు ఘోరంగా ఏడ్చాడు దైవజనుడైన మోషే. ఆ ఒక్క మోషే ఏడ్పు 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు జీవాన్ని పోసింది. తల్లిదండ్రులారా, మన పిల్లలకు మంచి చదువు నేర్పాలి, మంచి ఇంగ్లీష్ నేర్పుదాం, నేర్పాలి, మంచి జ్ఞానం వాళ్ళకి నేర్పాలి. ఇది మన బాధ్యత.
వీటన్నిటికి మించిన బాధ్యత ఏంటో తెలుసా? లేఖనాల్లో రాయబడినటువంటి మాట, మీ పిల్లలకు అంగలార్పు విద్యను నేర్పుడి అని రాసి ఉంటుంది. చెప్పండి, ఏ విద్య? మరోసారి చెప్పాలి, ఏ విద్య? వాళ్ళకి విద్య నేర్పాలంటే మనం దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనలో ఉన్న విద్య వారిలోనూ వ్యాపించటానికి దేవుడు కృప చూపిస్తాడు. తల్లి 3 నెలలు పెంచింది. అంగలార్పు విద్య కలిగిన మాటలు వింటూ మోషే పెరిగాడు. 40వ సంవత్సరం 80వ సంవత్సరం సినాయి పర్వతం మీద నిలబడి ఆ ఒక్కడి ప్రార్థన 40 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలకు జీవాన్ని పోసింది. నేనంట, ఇంజనీర్లు నీ ఇంట్లో పుట్టిన దానికంటే, డాక్టర్లు నీ ఇంట్లో పుట్టిన దానికంటే, రోధిస్తూ ప్రార్థించే బిడ్డను, ఒక్క బిడ్డను కన్నా, ఒక్క బిడ్డను పెంచిన తల్లి, నీ గర్భం ధన్యమైపోయినట్టు లెక్క. నీ ఒక ధన్యురాలివని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ముగిస్తున్నాను. ఆఖరి విషయం, జమ్ము పెట్టెలో పెట్టే ముందు ఆ జమ్ము పెట్టెలోకి నీళ్లు రాకుండా ఆ తల్లి ఏం చేసిందంటే జగటమట్టి కీలు పూసి ఆ తర్వాత ఆ పెట్టెలో కొడుకును పెట్టినట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. జమ్ము పెట్టెకు జగటమట్టి కీలు పూయకపోతే లోకంలో ఉన్న ఆ నైలు నదిలో ఉన్న నీళ్లు ఈ పెట్టెలోకి వచ్చి పెట్టెను ముంచి మోషేను చంపేటువంటి ప్రమాదం ఉంది. తల్లి ఏం చేసిందో తెలుసా? లోకం నా పెట్టెలోకి రాకూడదు, లోకం నా పిల్లల జీవితాల్లోకి రాకూడదని ఎంత జాగ్రత్త తీసుకుందో అంత జాగ్రత్త తీసుకుంది. తల్లిదండ్రులారా, నేను ముగిస్తున్నాను ఇక్కడ. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మన బాధ్యత ఏంటో తెలుసా? మన పిల్లల్లోకి లోకం రాకుండా, లోకపు ఛాయలు రాకుండా ఒక నిష్కలంకులుగా పెంచే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దయచేయాలి అని అంటే ఆ తల్లి జగటమన్ను, రెండవది ఏం పూసింది? కీలు పూయటాన్ని బట్టి నీరు లోపలికి రాకుండా కాపాడింది. ఒకటి జగటమన్ను యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించిన అనుభవానికి గుర్తుగా ఉంది. రెండవది కీలు పరిశుద్ధాత్మ సహాయానికి గుర్తుగా ఉంది. ప్రతి బిడ్డ యేసు రక్తంతో, దేవుని ఆత్మతో పొయ్యబడితే, కడగబడితే, యేసు రక్తం దుష్టుడు సమీపించకుండా ఆయన రక్తమే కంచెగా మారి కాపాడును గాక. అంటే యేసు రక్తం సరిగ్గా పనిచేసే చోట శోధకుడు రాలేడు అని చెప్పడానికి ఒక బలమైన ఆధారం మీకు చూపిస్తాను. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆ రాత్రిపూట సంహారదూత ప్రవేశించాడు. సంహారదూత అన్ని ప్రాంతాల్లో ప్రవేశించి అన్ని ఇళ్లల్లో జ్వరబడ్డాడు, కానీ ఇశ్రాయేలీల ఇళ్లల్లో జ్వరబడలేదు. కారణం ఏంటో చెప్పమంటారా? మట్టి మనుషుడిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తం ఇశ్రాయేలీల ద్వారబంధం మీద పొయ్యబడినట్లుగా నీ హృదయ క్షేత్రం మీద, నా హృదయ క్షేత్రం మీద, మన పిల్లల హృదయ క్షేత్రం మీద యేసు రక్తం పొయ్యబడితే యేసు రక్తం ఉన్న చోటకి దుష్టుడు ప్రవేశించలేడు. మరోసారి చెప్దాం ఆమేన్. మరోసారి చెప్దాం ఆమేన్. అయితే యేసు రక్తం ఎలా ఉండాలో తెలుసా? బైబిల్లో అక్కడ మనం చూస్తాం, పై అడ్డు కమ్మీకి 2 నిలువు కమ్మీలకి ఆ రక్తం పూసారు, కానీ కింద ఉన్నటువంటి గడప కమ్మికి రక్తాన్ని పోయలేదు. అంటే ఆ మాటకున్న అర్థం, ఆ రక్తాన్ని మన కాళ్ళతో త్రొక్కకూడదు. ఆ రక్తపు శక్తి చేత మనం ఆవరించబడాలి, కానీ ఆ రక్తాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళగా ఉండకుండా రక్త ప్రోక్షణ కింద మనం బ్రతికితే యేసు రక్తముతో కడగబడిన వాడిని దుష్టుడు ముట్టటానికి వాడికి శక్తి లేదు. గట్టిగా చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. హుషారుగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం క్రింద రక్త ప్రోక్షణలో బ్రతికే వాడికి సాతాను శోధకుడు వాడిని ముట్టలేడు. ఎవరిళ్ళకి వెళ్ళగలుగుతాడో తెలుసా? యేసు రక్తముతో కడగబడని వ్యక్తుల ఇళ్లలోకి వెళ్ళగలుగుతాడు, కానీ యేసు రక్తాన్ని కాళ్ళతో త్రొక్కుతూ మలినపరుస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళగలుగుతాడు, కానీ యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కింద బ్రతికేటువంటి వాళ్ళను ముట్టుకోవటానికి సాతానుకు ధైర్యం సరిపోదు. ఓసారి షాపూర్లో ఒక ఆమెకు దయ్యం పెట్టింది. మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసాం, దయ్యం వదిలిపోయింది. ఆమె పేరు రవణమ్మ. చక్కగా మందిరానికి వస్తుంది. ఒక 3 నెలల తర్వాత మరలా దయ్యం పట్టిందంట. నాకు కబురు చేశారు.
నేను అక్కడ మన పిల్లలు ఉంటే షాపూర్లో మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్న. ఎందుకో ఆ దయ్యం వెళ్ళలా. అన్నయ్య వెళ్ళట్లేదన్నా, మీరు రండి అన్నారు. వెళ్ళా. నేను మామూలుగా ప్రార్థన ఏం పెద్ద ఎక్కువేం పెనుగులాడను. నేను ఒక మాట అంటాను, తప్పకుండా అది వెళ్ళిపోద్ది. ఇక అదే నా నిరీక్షణ. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, సైతానా యేసు నామములో ఈ బిడ్డను వదిలిపెట్టిపో, ఈ బిడ్డ మా బిడ్డ మందిరానికి వస్తుంది, వెళ్ళిపో అన్న. ఆవిడ లోపల ఉన్న సైతాన్ గాడు ఏమన్నాడు తెలుసా? ఈవిడ మీ బిడ్డ ఎట్టయిది, నా బిడ్డ అన్న. అరే నీ బిడ్డ ఎట్టయిది, మందిరానికి వస్తుంది, చక్కగా మందిరానికి వస్తుంది, 3 నెలలు బట్టి వస్తుంది అంటే, ఈవిడ నా బిడ్డ అంది. నీ బిడ్డ ఎట్లా అంటున్నావు, మందిరానికి వస్తుంది కదా అన్న. ఆడేమన్నాడు తెలుసా? ఈవిడ నా బిడ్డో కాదో నీకు తెలియాలంటే దిండెత్తి చూడు అంది. మరి సైతాన్ గడు ఇట్లా కూడా చెప్తాడో నాకు అర్థం కాలేదు. ఆ రోజు దిండెత్తి చూసాం. ఆ దిండు కింద సారా ప్యాకెట్లు ఉన్నాయి. వాళ్ళు శ్రీకాకుళం వాళ్ళు. సారా ప్యాకెట్లు ఉన్నాయి. సైతాన్ గడు అంటాడు, ఇప్పుడు చెప్పు నీ బిడ్డ నా బిడ్డ అన్నాడు. ఎందుకు వచ్చావంటే నా బిడ్డ అంటాడు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, యేసయ్య రక్తముతో కడగబడిన నీవు ఆయనకు సాక్షిగా బ్రతుకు. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఆయన రక్తమే మన చుట్టూత కంచిగా వేయును గాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆయన రక్తమే మన చుట్టూత కంచిగా ఉంటుంది. మీకు తెలుసు కదా, యేసు రక్తాన్ని ఎక్కడ మనం స్మరించినా, యేసు రక్తాన్ని ఎక్కడ గలమెత్తి మనం కీర్తించినా, యేసు రక్త ప్రోక్షణ జరుగుతున్న చోటకి దుష్టుడు రాలేడు, ఆ స్థలములో అడుగు పెట్టలేడు. నా ప్రార్థన, ఒకవేళ నీ ఇంట్లో ఇంతకాలం దుష్టుని కార్యక్రమాలు, నీ పిల్లల జీవితాల్లో అవిధేయపు ఆత్మ, రోగపు ఆత్మ, సమస్యల దురాత్మ ఒకవేళ నీ ఇంటిని ఏలుబడి చేస్తా ఉంటే, ఈ ఆరాధన ముగింపులో హృదయమార యేసుక్రీస్తు రక్తాన్ని ధ్యానించు. ఆ రక్తపు శక్తి ఎదుట దురాత్మలు వెలవెలలాడి పాతాళములు త్రొక్కివేయబడును గాక. బ్రతికిన దినాలంతా సమాధానంగా బ్రతకటానికి విశేష కృప దేవుడు అనుగ్రహించును గాక. చప్పలు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. తారు 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 ముగిస్తున్నాను ఇక్కడ. కీలు అంటే తారు, కీలు అంటే తారు. తారు ఏం చేస్తుందో తెలుసా? అన్నిటినీ కలుపుతుంది. ఇట్లా ఐక్యపరుస్తుంది, ఇలా ఐక్యపరుస్తుంది. ఇప్పుడు తారు రోడ్డు వేసాం. తారు అనేది ఒకటే మెటీరియల్, చాలా మిక్స్ చేసి మనం రోడ్డు వేస్తామా? కంకర ఉంటుంది కదా, చిన్న చిన్న కంకర ముక్కలు ఉంటాయి కదా, వీటన్నిటిని కలిపేదేది? నీ ఇంట్లో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వారు ఉండొచ్చు. వీళ్ళందరినీ ఒకే వ్యక్తులుగా తీర్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ అనేటువంటి తారుకుంది. లోపట యేసు రక్తం, బయట పరిశుద్ధాత్మ. ఈ రెండిటి చేత మనం కప్పబడితే మన ఇల్లు దురాత్మలకు చోటు లేకుండా, లోకం మనలోనికి రాకుండా. నా ప్రార్థన, ఆ రోజుల్లో ఇశ్రాయేలు దేశం అంతటికి ఒకే ఒక్క అమ్రాము యోకెబెదుల కుటుంబం ఉందేమో. ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని ఈ తరపు అమ్రాము యోకెబెదుల కుటుంబంగా దేవుడు ఆశీర్వదించును గాక. నీ గర్భాన పుట్టిన పిల్లలు ఒక మోషే వంటి వారిగా మారాలి. నీ గర్భాన పుట్టిన పిల్లలు ఒక అహరోను వంటి వారిగా మారాలి. నీ గర్భాన పుట్టిన పిల్లలు ఈ తరపు ప్రవక్తిలుగా దేవుని చేతిలో వాళ్ళు వాడబడుదురు గాక. అందరం లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో 2 చేతులు పైకెత్తి ప్రభు సన్నిధిలో, దేవా నా కుటుంబాన్ని ఇలా ఆశీర్వదించు నాయన. 2 సార్లు అందరూ 2 చేతులు పైకెత్తి ఒకే ఒక్క నిమిషం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కుటుంబం అది. దేవా నా కుటుంబాన్ని కూడా అలా కట్టుకునే కృప నాకు దయచేయి నాయన. నా కుటుంబాన్ని అలా నిలవబెట్టుకునే కృప నాకు దయచేయి ప్రభు అని ఒక క్షణం ప్రభు వైపు చేతులెత్తి అడుగుదాం. జమ్ము పెట్టిన ఆశ్రయించినట్లుగా ఈ అపవిత్రపు లోకంలో నాకు పవిత్రతను పంచేది నీ సంఘం తప్ప లోకంలో నాకేముందయ్యా? సంఘంలో దాచబడే కృప నాకు దయచేయి. జీవము కలిగిన సంఘంలో దాచబడే కృప నాకు దయచేయి. బురదను తొక్కేసి బురదలో ఎదిగే సంఘాన్ని నాకు దయచేయి. బురద, లోకం, సంఘం మమేకమైపోయే ప్రాంతాల్లో కాదయ్యా. పాపపు లోకాన్ని తొక్కివేస్తూ
నీ కొరకు ఎదిగేటువంటి జీవము కలిగిన సంఘాలలో మేము బ్రతుకున్నట్లుగా మా ఒక్కొక్కరిని బలపరచు నాయన. బలపరచు 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 బలపరచు. పరిశుద్ధాత్మ కీలు పొయ్యబడాలి ప్రభా. యేసు రక్తం మా జీవితాల్లో పొయ్యబడాలి నాయన. లోకములో మనుషులు ఏవేవో పూసుకుంటూ ఉన్నారు. దేవా, మా బ్రతుకులో మీ ఆత్మ ప్రోక్షించబడినట్లుగా కృప చూపించు. మీ రక్తంతో ప్రోక్షించబడినట్లుగా సహాయం చేయి. మా కుటుంబాలు అమరాము యోగిబదుల కుటుంబాలుగా ఆశీర్వదించు యేసయ్యా అని చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్తాం. అందరం చప్పట్లు కొడుతూ, దేవా నా బిడ్డల ఆశీర్వాదాన్ని నా కళ్ళతో చూడాలి. అలాగే చప్పట్లు కొడుతూ స్తుతించుదాం. చప్పట్లు కొడుతూ స్తుతించుదాం. ఆఖరి క్షణంలో మనం ఉన్నాం. దేవుని మహిమను పొందుకొని మనం వెళ్ళాలి. యేసు రక్తం, యేసు రక్తం దేవుని ఆత్మచేత ముద్రించబడి అదిగో కీలు పోయబడింది. పరిశుద్ధాత్మ ఐక్యపరిచే పరిశుద్ధాత్మ, దుష్టుడు అడుగు పెట్టకుండా కాపాడే యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ఆయన ఆత్మచేత ముద్రించబడదాం. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. అలాగే చప్పట్లు కొడుతూ యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. నా పిల్లల ఆశీర్వాదం నా కళ్ళతో చూడాలి. ఆమేన్. వారు నాకంటే కనులుగా మార్చబడాలి ప్రభువా. దేవా నా కుటుంబాన్ని నిలవబెట్టయ్యా. Thank you, Jesus. నా కుటుంబాన్ని నిలవబెట్టయ్యా. Thank you, Lord. నా కుటుంబాన్ని నిలవబెట్టయ్యా. నిలబెట్టుము నా ప్రభువా. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. చప్పట్లు. ఎగురుచున్నది యేసు రక్తం, పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం. మన కుటుంబాలలో ఎగరాలి. దుఃఖ వ్యసనములను తీర్చివేయును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే. రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే రక్తమే. Thank you, Lord. రక్తమే యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. యేసుని నామం ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణుకుచున్నది. వ్యాధుల బలము నిర్మూలమైనది. వ్యాధుల బలము నిర్మూలమైనది. జయం పొందెడి నామము నమ్మినప్పుడే జయం పొందెడి నామము నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే 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 యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే రక్తమే రక్తమే
రక్తమే రక్తమే రక్తమే యేసు రక్తమే రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు 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 రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే జయం రక్తమే జయం యేసు రక్తమే. అందరూ చప్పట్లు కొట్టు. నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న ప్రతి శోధన యేసు నామములో పారిపోవునట్లుగా యేసు రక్తం యేసు రక్తం యేసు రక్త ప్రోక్షణతో కుటుంబాలు కట్టబడాలి. దుష్టుడు అడుగుపెట్టకూడదు. యేసు రక్తమే జయం రక్తమే జయం 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 యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తమే జయం. చప్పట్లు కొడుతూ స్తుతించండి. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం ఆత్మతో ముద్రించు నాయన. యేసు రక్తమే దుష్టుని యొక్క ప్రతి ప్రయత్నమే జయం రక్తమే జయం. థాంక్ యూ లార్డ్. ఈ తరపు అమరాము యోగ్యబెదల కుటుంబంగా నా కుటుంబం కట్టుబడాలయ్యా. నా తల్లిదండ్రులకు ఘనతను గౌరవాన్ని తెచ్చే బిడ్డగా నేను బ్రతకాలయ్యా. నన్ను బట్టి వాళ్ళు తలదించుకోకూడదయ్యా. నన్ను బట్టి వాళ్ళు అవమానపడకూడదయ్యా. నన్ను బట్టి వాళ్ళు సిగ్గుతో తలదించుకొని బ్రతకూడదయ్యా. నన్ను బట్టి వారి ఘనత మరెక్కువ ఇముడించున్నట్లుగా కుటుంబానికి మీకు ఘనతను తెచ్చే బిడ్డగా నన్ను ఆశీర్వదించాయా. ప్రభు వైపు చేతులు తడుగుదాం. ప్రభు వైపు చేతులు తడుగుదా. దేవా బురదను తొక్కి ఎదిగే పరాక్రమవంతులుగా మమ్మల్ని చేయండి అయ్యా. బురదను పులుముకొని పంది లాంటి బ్రతుకు మాకొద్దయ్యా. పాపపు బురదను ఒంటి కంటింపజేసే పంది లాంటి జీవితం మాకొద్దయ్యా. బురద లాంటి లోకంలో నీ కొరకు పెరగాలేసయ్యా. బురద లాంటి లోకంలో నీ కొరకు ఎదగాలేసయ్యా. ఒక జమ్ము వల్లే మేము ఎదుగునట్లుగా బలపరిచేసయ్యా. దేవుడు అలా చేయునట్లుగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు రక్తం ప్రోక్షించబడాలి. ఆయన ఆత్మతో ప్రోక్షించబడు. యేసు రక్తం ఆయన ఆత్మ. యేసు రక్తం దేవుని ఆత్మ. దుష్టుడు అడుగు పెట్టలేడు. నీ పిల్లలను ఏలుబడి చేస్తున్న అవిధేయపు ఆత్మ యేసు నామములో ఈ దినం పాతాళములో త్రొక్కివేయబడబోతూ ఉంది. ఒక్క క్షణం అందరం చేతులు పైకెత్తి మీ కుటుంబంలో ఏ సమస్య ఉందో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నిశ్చయం ఏ బిడ్డను బట్టి నువ్వు ఏడుస్తున్నావో అదే బిడ్డను బట్టి నవ్వే దినాలు నిశ్చయముగా ఈ సెప్టెంబర్ మాసంలోనే, సెప్టెంబర్ మాసం దాటి అక్టోబర్ మాసంలో అడుగు పెట్టాం. ఈ అక్టోబర్ మాసంలోనే ఈ మాసపు చివరి లోపే ఆ బిడ్డను బట్టి నవ్వే దినాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆ బిడ్డను బట్టి సంతోషించే దినాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. అలాంటి కార్యం దేవుడు చేయునట్లుగా నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో అది నీ వ్యక్తిగతంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మీ ప్రార్థనా జీవితంలో కానీ పిల్లల విషయం కానీ ఏ సమస్య ఉందో ఒకసారి ప్రభు వైపు చేతులెత్తి, దేవా నా కుటుంబంలో ఈ సమస్య ఉందయ్యా, వ్యక్తిగతంగా ఈ సమస్య నేను అనుభవిస్తున్నానయ్యా, నా సమస్యను ఒకసారి పరిష్కరించయ్యా, నాకున్న ఇబ్బందిని ఒక్కసారి తొలగించయ్యా, ఈ దీనుని మీద ఒక్కసారి కనికరాన్ని చూపించయ్యా, ఈ దీనదాసురాలి కుటుంబం మీద ఒక్కసారి మీ కృప చూపించయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకో, ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ దీపం ఆరిపోదు. వారు దేదీప్యమానమైన జ్యోతిగా వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు.
నీకంటే మరి ఎక్కువగా ప్రకాశించినట్లుగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ప్రభా, నా పిల్లల విషయమై నా గుండెల్లో ఉన్న ఈ గుండె కోత తీసేయ్యా. వారిని బట్టి సంతోషించే దినాలు నాకు దయచేయ్యా. నీ కుటుంబంలో ఉన్న సమస్య ఏంటో, అది ఆర్థిక సమస్య, ఆధ్యాత్మిక సమస్య, అప్పుల సమస్య, సమస్య ఏదైనా దాన్ని పరిష్కరించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దాన్ని పరిష్కరించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. శక్తి కలిగిన బాహువు ఈ సాయం సంధ్య వేళ మన కుటుంబాల పట్ల దేవుడు చాపును గాక. ఆయన హస్తాన్ని చాపును గాక. ప్రతి సమస్యను పరిష్కరించును గాక. ఒక చిన్న ప్రార్థన, అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. తమ్ముడు రాహుల్ వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. అందరం అలాగే కళ్ళు మూసుకుందాం. దేవానికి స్తోత్రం. ఎవ్వరు కదలొద్దు, ముగించుకోబోతున్నాం. తండ్రి నీకు స్తోత్రం. కొన్ని ప్రకటనలు అయిన తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం ఉంటుంది. అలాగే కళ్ళు మూసుకొని ఉందాం. ఎవ్వరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో. ఆ తరానికి ఒక కుటుంబం, ఇశ్రాయేలీయుల చరిత్రను తిరగరాసిన కుటుంబం, రాయబారులను పంపించిన కుటుంబం. నీ కుటుంబం దేవుని కొరకు రాయబారులను పంపాలి, దైవ సేవకులను పంపాలి, కన్నీటి ప్రార్థనా పరులను పంపాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు అంగలార్చే వ్యక్తులను పంపాలి, రోధించే వ్యక్తులను ఇంటిలో నుంచి బయలుదేరాలి. దేవా, నా ఇల్లు రాయబారులను పంపే ఇల్లుగా చేయయ్యా. రాయబారులను పంపే ఇల్లుగా చేయయ్యా. రాయబారులను పంపే ఇల్లుగా చేయయ్యా. నశించిపోతున్న ఈ లోకానికి రాయబారులను నేను పంపాలి. ఆ కృప నా ఇంటికి దయచేయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, కృపా సత్య సంపూర్ణుడవు, ఆది సంబుద్ధుడవు, అద్వితీయ సత్యవంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నాములకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా ఆయుష్కాలాన్ని పొడిగించి అనుగ్రహించిన ఈ నూతనమైన సాయంకాలపు సమయంలో ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక ద్వారా నీ వాక్యము అనే జీవపు మాటల ద్వారా మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలయ్యా. అవునయ్యా, నీ వాక్యమే ఒక మనిషిని ఆదరించగలుగుతుంది. నీ వాక్యమే ఒక మనిషిని బలపరచగలుగుతుంది. నీ వాక్యమే ఒక మనిషిని పెంట కుప్పల నుంచి ఉన్నతమైన సింహాసనం ఎక్కించేది. అది నీ వాక్యమేనయ్యా, నీ వాక్యమేనయ్యా. అవునయ్యా, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, అది నా మార్గముకు దీపమై ఉన్నదని దావీదు కీర్తనకారుడు సెలవిచ్చినట్టు శ్రేష్టమైన వాక్యము ద్వారా ఈనాడు ఇక్కడున్న ప్రతి ప్రజల గుండెను, హృదయమును మీరు తాకినందుకు స్తోత్రాలయ్యా. మరి జేకోబోదు అమ్రాను కుటుంబం గురించి ఈరోజు మీరు మా తోటి మాట్లాడి ఉన్నారయ్యా. అవునయ్యా, ఆ కుటుంబం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డారయ్యా. ఒక ఆరోను, మిరియాము, మోషే, ప్రధాన యాజకుడు, ప్రవక్తి, మరి గొప్ప సేవకుడు ఆ కుటుంబం నుంచి పుట్టారయ్యా. ఆ తల్లిదండ్రుల ద్వారా మేమెన్నో ఈరోజు పాఠాలు నేర్చుకోగలిగామయ్యా. అవునయ్యా, ఒక పవిత్రమైన కుటుంబముగా, నిష్కలంకమైన కుటుంబముగా ఈ లోకంలో ఎలాంటి జిగట గల మట్టి గల ఊబిలో మేము పడినా నీ జమ్ము పట్టే అనగా నీ సంఘము ద్వారా మేము రక్షణ పొందుతామయ్యా. నీ సంఘము యొద్ద మేము వచ్చినప్పుడు ఎలాంటి అపవాది శక్తులు, ఈ లోక మాలిన్యతలు మా చుట్టూ ఉన్నా మేము ఎప్పుడు నిరసించిపోమయ్యా, ఎప్పుడు కృంగిపోమయ్యా. అవునయ్యా, మీ కీలు అనగా తారు ద్వారా మమ్మల్ని రక్షించండి అయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని, మా కుటుంబాల చుట్టూ మీ అభిషేకము మమ్మల్ని నింపుతున్నందుకు స్తోత్రాలయ్యా.
అవునయ్యా, మీ రక్త ప్రోక్షణ ఆనాడు ఇజ్రాయెలు ప్రజల గుమ్మాలకు అడ్డ కమ్మీలకు ఎలాగైతే నీ రక్త ప్రోక్షణ వాళ్ళ చుట్టూ వాళ్ళ మీద ఉండెను అయ్యా, మా చుట్టూ, మా పిల్లల చుట్టూ, మీ సంఘము చుట్టూ నీ రక్త ప్రోక్షణ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ నిలిచి ఉండాలయ్యా. మెట్టుకు పిల్లల ద్వారా తల్లిదండ్రులకు ఘనత తెప్పిస్తావు, కలుగుతుందని సెలవిచ్చినట్టు మా ద్వారా మా తల్లిదండ్రులకు ఘనత కలగాలయ్యా. అవునయ్యా, మోషేలాగా ఒక రాయబారిలాగా మేము ఉండాలయ్యా. ప్రైజ్ ద లార్డ్. అలాంటి జీవితము, అలాంటి కుటుంబ పద్ధతిలో మేము ఎదుగుతూ, కుటుంబం అనగా ఒక చిన్న సంఘము, సంఘము అనగా ఒక పెద్ద కుటుంబము అనే స్థితిలో మా కుటుంబం నిత్యము నిలుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. మరి ఈరోజు అయ్యగారు, జెర్మీ అయ్యగారు ద్వారా మాట్లాడిన మాటలు మా హృదయాలు ఆ నీరు కట్టి ఫలించి 30 60 100 ఫలించి, వాక్యము అనే మా గుండెల్లో అది మేము స్వీకరించి నిత్యము దాని ప్రకారము జీవించే కుమారుల్లాగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నందుకు స్తోత్రాలుమని మా రక్షకుడును ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం మనం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, దేవుని సన్నిధి సకల పరిశుద్ధులకు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి దేవుడు సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.